ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని ఆస్ట్రాలజీకి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శివుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంత కష్టపడుతున్నా డబ్బు రావటం లేదని బాధపడుతున్నారా? ఇంట్లో నానాటికి సమస్యలు పెరుగుతున్నాయా? ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ రోజు మీరు తెలుసుకోబోయే తంత్ర ప్రయోగం ఒక్క సోమవారం చేస్తే చాలు, మీరు మీ జీవితంలో అద్భుత మార్పును చూస్తారు. ఇది అనేక పూర్వజన్మల కర్మల్ని కూడా తొలగించే శక్తివంతమైన శివతంత్రం. శివుడు బోలాశంకరుడు, ఒక్క పూట పూజతో ప్రసన్నమయ్యే దేవుడు. ఆయన గుణాలు ఎంతో దయాగుణం, అహంకార శూన్యం. కానీ ఒకవేళ మనం శివుణ్ణి తంత్ర పద్ధతిలో పూజిస్తే ఆ శక్తి కొన్ని రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. శివుడు అనగా మోక్షానికి మార్గం. కానీ భౌతిక జీవితంలో కూడా ఆయన్ని స్మరించిన వారికి ధనం, ఉద్యోగం, వాస్తుదోష నివారణ, బిడ్డల విద్యా విజయం అన్నీ లభిస్తాయి. ఈ పూజను శ్రద్ధగా నిష్ఠతో చేయగలిగితే శివుని అనుగ్రహం సంపూర్ణంగా ప్రసాదించబడుతుంది. ఆ అనుగ్రహమే జీవితంలో ధనం, ఐశ్వర్యం, మనసుకు శాంతిని తెచ్చిపెడుతుంది. ఈ రోజు మీరు చేయబోయే ఈ పూజా విధానం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగిన పవిత్ర తంత్ర పద్ధతి. ఈ తంత్ర పూజకు కావలసినవి 3 ఎండుమిరపకాయలు, 7 నల్ల మినప్పప్పులు, 1 నల్ల వస్త్రం, శివుడి ఫోటో లేదా లింగం, బిల్వ పత్రాలు, అలాగే నెయ్యి దీపం. ఈ పదార్థాలను ముందు రోజే సిద్ధం చేసుకొని సోమవారం ఉదయం 4 గంటలకు పూజ మొదలు పెట్టాలి. ఈ తంత్ర ప్రక్రియ చాలా ప్రత్యేకమైనది. దీనిని యథావిధిగా చేయటం చాలా ముఖ్యం. శివుడి ముందు దీపం వెలిగించండి. ఒక పాత్రలో గంగాజలం తీసుకొని శివుడికి అభిషేకం చేయండి. శివాష్టోత్తర శతనామావళి ఒకసారి చదవండి. ఒక్కో పేరు చదువుతూ శివుడికి ఒక్కొక్క బిల్వ పత్రాన్ని సమర్పించండి. అష్టోత్తర అనంతరం ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని మధ్యలో ఒక నల్ల దారం ఉంచండి. అందులో 3 ఎండుమిరపకాయలు, 7 నల్ల మినపప్పులు, 1 రూపాయి నాణాన్ని ఉంచండి. ఆ వస్త్రాన్ని చుట్టి ఒక చిన్న ప్యాకెట్లా చేసుకొని శివుని ముందు ఉంచండి. ఈ సమయంలో ఇక్కడ చూపిస్తున్న మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శివాయ ధనప్రదాయ నమః అనే మంత్రాన్ని 21 మార్లు జపించాలి. తరువాత ధూపదీప నైవేద్యాలతో పూజను పూర్తి చేయండి. ఆ తరువాత ఆ నల్ల వస్త్రాన్ని మీ పర్సులో లేదా అల్మారాలో పెట్టాలి. ఇది ఒక ధన ఆకర్షణలా పనిచేస్తుంది. ఈ తంత్ర పద్ధతి ద్వారా మీ ఇంట్లోకి ధనం ప్రవహించడం మొదలు పెడుతుంది. చాలా మంది దీన్ని చేసిన వెంటనే అకస్మాత్తుగా డబ్బు వచ్చిందని, ఉద్యోగం వచ్చిందని, అప్పులు తీరిపోయాయని ఇలా ఎంతో మంది చెప్తూ ఉంటారు. అందుకే మీరు కూడా ఈ సోమవారం తప్పకుండా ఈ తంత్రాన్ని చేయండి. శ్రద్ధతో, భక్తితో చేస్తే తప్పకుండా ఫలితం కనబడుతుంది. ఈ తంత్రాన్ని చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. పూజా సమయంలో నెమ్మదిగా మాట్లాడాలి. ఎవ్వరితోనూ ఏ విషయాన్ని గురించి ఎక్కువగా చర్చించకూడదు. నెమ్మదిగా శివనామం జపిస్తూ ఈ పూజ చేయాలి. ఈ పూజ చేసిన అనంతరం ఆ రోజు మాంసాహారం తినకూడదు. పూజ ముగిశాక ఈ ప్యాకెట్ను ఎవ్వరికీ కూడా చూపించకూడదు. ఒక్క సోమవారం గనక ఈ తంత్రం చేస్తే జీవితమే మారిపోతుంది. దారిద్ర్యం పోవాలంటే ఈ తంత్రాన్ని తప్పకుండా చేయండి. ఈ తంత్ర పూజను గనక చేయగలిగితే మీ జీవితంలో మార్పు చూడగలుగుతారు. కానీ ఈ పూజలో ముఖ్యంగా 2 విషయాలు గుర్తుంచుకోండి. మనసు ప్రశాంతంగా ఉంచాలి. ఎలాంటి అనుమానం లేకుండా పూర్తిగా శ్రద్ధతో చేయాలి. శివుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కాబట్టి ఓపికగా ఉండాలి. ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు మీరు నేర్చుకున్న తంత్ర పద్ధతి మీ జీవితంలో కొత్త ఆశలు నింపుతుంది. శివుడి అనుగ్రహం లభిస్తే ఏదైనా సాధ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి పవిత్ర తంత్రాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.